ముందే టికెట్ ప్రకటించిన ఆ పార్లమెంట్ సీటుపై అధినేత నారాజుగా ఉన్నారా? 16 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేస్తున్న గులాబీ బాస్ ఆ ఒక్క చోటే ఎందుకు బంధు పెట్టారు? మాజీ ఎమ్మెల్యేలు పార్టీలు మారడం, కేడర్ చెల్లాచెదురు కావడంతో చేసేదేం లేక సైలెంట్ అయ్యారా? టైం వేస్ట్, డీజిల్ వేస్ట్ అనే ఈ నిర్ణయం తీసుకున్నారా? ఇంతకీ పార్టీ బాస్ సైలెంట్ తీసుకున్న ఆ నియోజకవర్గం ఏది? అక్కడ లోగుట్టి ఏంటి? ఒకసారి చూసేద్దాం. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం ముగియడంతో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, బీజేపీ కూడా ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచాయి. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న జనజాతర సభలలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. కమలం పార్టీ ఇప్పటికే అమిత్ షా సభని కూడా నిర్వహించింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 10 వరకు బస్సుతో రాష్ట్రాన్ని చుట్టేయబోతున్నారు గులాబీ బాస్. అంతా బాగానే ఉన్నా ఆ ఒక్కటి తప్ప అన్నట్టు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం కేసీఆర్ బస్సు యాత్ర లేకపోవడం చర్చకు దారితీస్తోంది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఆదిలాబాద్ పార్లమెంట్ టికెట్ ని ఆత్రం సక్కుకి ఇస్తామని మాటిచ్చారు కేసీఆర్. ఇచ్చిన మాట ప్రకారం అన్ని పార్లమెంట్ స్థానాల కంటే ముందుగానే సక్కు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అన్నీ బాగానే ఉన్నా ఇప్పుడు గులాబీ బాస్ పర్యటన ఆదిలాబాద్లో లేకపోవడంతో పార్టీ శ్రేణులు సందిగ్ధంలో పడ్డాయట. 10 ఏళ్ల పాటు ఉమ్మడి జిల్లాలో హవా కొనసాగించిన బీఆర్ఎస్ నేతలు అధికారం కోల్పోయాక డీలా పడ్డారు. ఓటమి తర్వాత గులాబీ కండువాలు పక్కన పడేసి హస్తం పార్టీకి క్యూ కట్టారు. దీంతో కొన్ని సెగ్మెంట్లలో లీడర్లు, క్యాడర్ లేక సతమతమవుతోంది బీఆర్ఎస్ పార్టీ. అందుకే అక్కడ బస్సు యాత్ర చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని కేసీఆర్ ప్రచారానికి రావడం లేదని పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనప్ప, ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మాజీ ఎంపీ వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ జెండా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉండడంతోనే అంత దూరం ప్రచారానికి వెళ్తే డీజిల్ వేస్ట్ తప్ప పార్టీ కొరిగేదేమీ లేదని, ఆదిలాబాద్ టూర్ పెట్టుకోలేదని సొంత పార్టీ నేతలే అంటున్నారు. ఆదిలాబాద్ తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్ యాత్ర ఉండడంతో పార్టీలో మిగిలిన నేతలు, క్యాడర్కి అక్కడ మొహం చెల్లడం లేదంటున్నారు. మొదటి నుంచి బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకటని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. జాతీయ పార్టీలతో కేసీఆర్కి అవగాహన ఉండబట్టే ఆదిలాబాద్లో ప్రచారం చేయడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటుండగా, గెలవలేని స్థానంలో ప్రచారం చేస్తే ఇతరులకు మేలు జరిగే అవకాశం ఉన్నందుకే కేసీఆర్ వెనక్కి తగ్గారనే టాక్ కూడా బలంగా ఉంది. పార్టీ నేతలు మాత్రం బస్సు యాత్ర నిర్వహించేంత సమయం లేదు కాబట్టి ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 2 చోట్ల నిర్వహించే సభల్లో అధినేత పాల్గొంటారని చెబుతున్నారట. కానీ పార్టీ అధిష్టానం నుంచి ఇప్పటిదాకా కేసీఆర్ సభల స్కెడ్యూల్ విడుదల చేయకపోవడంతో ఆదిలాబాద్లో సార్ టూరు డౌటేనంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ సీటుని త్యాగం చేసిన సక్కు దాదాకు పార్లమెంట్ ఎన్నికల లక్కు కంటే చిక్కులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. మరి మాటిచ్చి నిలబెట్టుకున్న అధినేతని ఎలాగోలా ప్రసన్నం చేసుకుని తన పార్లమెంటు నియోజకవర్గంలో మీటింగ్ నిర్వహించి కార్యకర్తల్లో జోష్ నింపుతారా? ఓడే సీటే కదా అని ఆదిలాబాద్లో పార్టీ అధినేత ఓవర్లుక్ చేస్తారా? ప్రచార పర్వం ముగిసేదాకా చెప్పలేం.